అమరావతిలో భారీ సభ వేడుకలలో సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొననున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. మరి దీనిపై పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా దీనిని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలి అని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో నిర్వహించే ఈ వేడుకలలో సీఎం డిప్యూటీ సీఎం మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భాగస్వామ్యులు కావాలి అని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం 5 గంటలకు అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలి అని నిర్ణయించారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలి అని వివిధ శాఖలను ఆదేశించారు. కాగా కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ఎంపీలు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ఆయన మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గురువారం అమరావతిలో జరిగే ఎన్డీఏ బహిరంగ సభను విజయవంతం చేయాలి అని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలను కోరారు. అలాగే కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలను అందరూ పాల్గొవాలని సూచించారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.